మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే వారాలే. అందుకే అక్కలారా, ఇవాళ 1,00,000 మందిని చూసినా నాకు నమ్మకం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు, కరెంటు వైర్లలాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిండ్రు. రాబోయే రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే. రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, నాది, మా భట్ అన్నది, మా ఉత్తమ్ అన్నది, మా సురేఖక్కది, మా సీతక్కది. వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది. ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి ఎవరికి ఏది ఇచ్చినా. మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్, ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి. సరేనా? గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పిండ్రు. మోడీ గారు మా పెద్దన్న అని చెప్పిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రి. గజ్వెల్లో మిషన్ భగీరథ ఓపెన్ చేస్తున్నప్పుడు మోడీ గారు వచ్చిన సందర్భంలో కేసీఆర్ అన్న మాట ఏంటంటే, మోదీజీ ఆప్కా ఆశీర్వాద్ చాయి అని చెప్పాడు. అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం మాట్లాడడం మీకు చూసిండు. మోడీ ఏంది గీడి ఏంది అంటే దేశంలో మోడీ గారిని తిట్టిన తిట్లు నంబర్ 1 ఎవరంటే కేసీఆర్. ఏమైపోయిందో మనం చూసినాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఎట్లా తిట్టిందో మీరు చూసిండ్రు. ఏమైపోయిందో మనం చూసినాం. బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం తిట్టిండో చూసినాం. ఆయన ఏమైపోయిందో మనం చూసినాం. ఇవాళ ఈయన కూడా ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో మా పెద్దన్న మేము సహకరించుకుంటాం, మాకు తప్పకుండా కేంద్ర సహకారం కావాలని చెప్పాడు. నిన్న స్టేట్మెంట్ చూసిన మోడీ అన్న పెళ్లి కొడుక మాకు ఏం చేసినా అని చెప్పి ఆయనకు ఓటేయాలంటున్నాడు. అంటే వాళ్ళకేమో కళ్ళు నెత్తికెక్కడానికి చాలా రోజులు పట్టింది, కానీ ఈయన కళ్ళు నెత్తికెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి 3 నెలలు కూడా పట్టలేదు. మరి వీళ్ళ సంగతి ఏదో చూద్దాం. కానీ నేను ఒకటే, ఇవాళ ఇంకొక 20-30 ఏళ్ళు పోయినప్పటికి కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇది పుట్టిన ప్రాంతం యూపీ, మీకు తెలుసు. ఇలా ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళ ఊసే లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు.
మనకు ఇంత ఒరగబెట్టేది ఏం లేదు కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రంగాల్లో ఎట్లా మార్పులు జరిగినో అవన్నీ మీరు కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో బాంబుల మూతలో ఇవాళ చిందిన రక్తంతో ఎట్లా గిలగిల కొట్టుకొని మన సైనికులు చనిపోయిన సందర్భం, మన పౌరులు చనిపోయిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, బాంబుల పేలుళ్ళు లేవు. ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే అని చెప్పి ఎవడు కన్నెత్తి చూడదని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతెందుకు ఇవాళ గీ హైదరాబాద్ ఉండే బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడా లేదా అనేటువంటి అపనమ్మకం ఉండకపోయేదా? మనం గోకుల్ చాట్లో పేలిన బాంబులు మూతలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఇలా ఇప్పటికి కూడా క్షతగాత్రుల మిగిలిన వాళ్ళు మనకు గుర్తొస్తూ ఉంటారు. ఉన్నాయా లుంబిని పార్క్ బాంబు మూతలు, ఉన్నాయా సాయిబాబా టెంపుల్ దగ్గర పేలినటువంటి బాంబులు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎక్కడ జాక్కొని ఇవాళ దేశంలో అమాయకులను చంపే ప్రయత్నం చేస్తే చెల్లెదు నా కొడుక అని చెప్పి ఇవాళ సింహాసప్నంగా మారి వాళ్ళ భర్తం పట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు ఒకసారి చెప్పండి. 10 ఏళ్ళలో ఇక్కడ బాంబు బ్లాస్ట్ ఉన్నాయా? 10 ఏళ్ళలో ఇక్కడ టెర్రరిస్ట్ చర్యలు ఉన్నాయా? చెప్పండి. ఇంతకంటే ఏం కావాలి మీరు? ఒకప్పుడు కెమెరా, మా సెల్ ఫోన్, మన టీవీ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా బజార్లే ఉండేది ఇక్కడ. ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిలో నంబర్ 2 స్థానాన్ని సంతరించుకున్న దేశం భారతదేశం. అవునా కదా మీరు చెప్పండి. ఇవాళ నీ సెల్ ఫోన్లు కావచ్చు, నీ టీవీలు కావచ్చు, నీ కంప్యూటర్లు కావచ్చు, ఇలా మేడ్ ఇన్ చైనా కాదు, అది మేడ్ ఇన్ జపాన్ కాదు, మేడ్ ఇన్ ఇండియాగా మార్చిన చరిత్ర ఇలా మోడీ గారు.